ఇందుకూరుపేట మండలం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నవీన్ కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఎన్ఎస్ నెల్లూరు అధ్యక్షులు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఇందుకూరుపేట మండలం ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ వద్ద విద్యార్థులతో కలిసి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం హర్షణీయంగా ఉందన్నారు. అనంతరం రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అని చాలా వరకు తెలియకుండా ఉందని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని కొనియాడారు. విద్యార్థులకు ముఖ్యంగా క్రమబద్ధ ప్రణాళిక అనే కార్యక్రమం నిర్వహించి రాజ్యాంగం పుస్తకాలు పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాని శ్రీనివాసులు, హరీష్, శ్రీకాంత్, సంతోష్, ప్రసాద్, సందీప్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఓహో వెనక్కి పెట్టుకోయ్యి. అందరికీ నమస్కారం. నా పేరు బి నవీన్ కుమార్. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ తరఫున ఈరోజు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వేడుకలు జరుపుకొని రంగమంగ వైభవంగా ఇందుకూరుపేట నడిబొడ్డులో అంబేద్కర్ స్టాచ్యూ నందు ఈరోజు జయంతి ఉత్సవాలు అత్యంత వేగంగా విద్యార్థులతో జరుపుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. అందరూ అంబేద్కర్ అంటే అంబేద్కర్ జయంతి రోజు వచ్చి మాలలు వేయటం, అంబేద్కర్ వర్ధంతి రోజు వచ్చి మాలలు వెళ్ళిపోవటం వేసేసి ఇది కాదు అంబేద్కర్ జయంతి అంటే. అంబేద్కర్ జయంతి అంటే రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగంలో చెప్పబడిన సవరణలు అంటే ఏంటి, రాజ్యాంగం రాసింది అంబేద్కర్ కానీ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడా అనేది చాలామందికి తెలియకుండా ఉంది. అది చాలా సిగ్గుచేటు. దయచేసి క్షమించాలి. అందరూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తెలుసుకొని విద్యార్థులకు ముఖ్యంగా నెక్స్ట్ ఇయర్ మేము ఒక ప్రణాళికబద్ధంగా మేము ఒక కార్యక్రమం చేసి రాజ్యాంగాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకున్నాం. 2026 ఆ కార్యక్రమాన్ని చేపడతాం. ప్రతి ఒక్క విద్యార్థి చదవాలి. చదివిన విద్యార్థి ఉద్యోగం చేసుకుంటూ సాటి సామాజిక స్పృహతో అందరినీ సమీకరించి వాళ్ళ యొక్క ఏవైతే వెనకబడి గుణాలు ఉన్నాయో, ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి ఎవరో దగ్గరికి పోయి న్యాయం చేయకుండా మనమే న్యాయం చేకూర్చుకునేలాగా అంబేద్కర్ రాజ్యాంగాల్లో మనకు చెప్పబడటం జరిగింది. మనందరం చదువుతున్నాం. వాటిని పొందుపరుస్తూ బ్రహ్మాండంగా జ్యుడిషియరీలు ఉన్నాయి, మీడియా వారు ఉన్నారు, పోలీసు వారు ఉన్నారు, పార్లమెంట్లు ఉన్నాయి, అసెంబ్లీలు ఉన్నాయి. ఈ విధంగా కాన్స్టిట్యూషన్ అనేది 4 పిల్లర్లతో మనకు ముందుకు పోతా ఉంది ఈ రోజుకి కూడా. దానికి మనం అందరం కట్టుబడి రాజ్యాంగం అంటే ఏదో సోషలిజంగా చదువుకునేది, పాలిటిక్స్గా చదువుకునేది, ఒక సోషల్ ఎకనామికల్గా చదువుకునేది కాదు. రాజ్యాంగం అంటే ప్రతి ఒక్కరు సైన్స్ చదివే వాళ్ళు కూడా చదవాలి, మెడికల్ చదివే వాళ్ళు కూడా రాజ్యాంగం చదువుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగం ఉండబట్టే నువ్వు ఈ రోజు నుంచి ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ముందుకు నడుస్తూ ఉన్నావు. రాజ్యాంగం ఉండబట్టే కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు ముందుకు నడుస్తున్నామంటే రాజ్యాంగం అసలు పార్లమెంట్ అంటే ఏంటి, అసెంబ్లీ అంటే ఏంటి, పోలీసు వ్యవస్థ అంటే ఏంటి, కలెక్టరేట్ అంటే ఏంటి, దానికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉన్నాయి అసలు అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. భగత్ సింగ్ కార్యక్రమాలు చేసాం, జ్యోతిరావు పూలే కార్యక్రమాలు చేసాం, సావిత్రి రావు పూలే కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా గర్వంగా ఉంది. ఇలాగే సామాజిక స్పృహతో అంతా విద్యార్థులు మేలుకొని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మంచి చదువులు, ఉన్నతమైన చదువులు చదువుకుంటూ
ముందుకు రాణించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.